తెనాలికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా. నడి రోడ్డు మీదన ముగ్గురిని కూర్చోబెట్టి పాదాల మీదన బాదినటువంటి సంఘటన. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అందులో చెట్ట చివరిలో మూడో అతను కాలు తీసేస్తుంటే కాలు మీదన బూటు కాలు పెట్టి ఆ తర్వాత ఇంకొక కర్రతో కొట్టినటువంటిది కూడా అందరూ చూసినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఇందులో ఒకటి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ వెళ్ళింది, జాతీయ మానవ హక్కుల కమిషన్. రెండవది వచ్చేటప్పటికి పోలీసులు చెప్పేది ఏంటంటే గంజాయి పట్టుకున్నందుకు గాను పోలీస్ కానిస్టేబుల్ మీదనే దాడి చేశారు ఈ ముగ్గురు, అనేక అరాచకాలు చేసిన రౌడీ షీటర్లు ఇందులో ఇద్దరు అన్నటువంటి అంశం. అయితే దీన్ని రివర్స్లో తీసుకొచ్చింది, తెర మీదకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది దళిత మైనారిటీలు అన్నటువంటి పాయింట్ని టచ్ చేసింది. అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షసత్వాన్ని ఆచరణలో చూపిస్తూ పట్టపగలే ఆటవిక పాలనకు అచ్చమైన ప్రతిరూపంలో కూటమి ఏడాది దాష్టిక పాలనలో దమనకాండకు అద్దం పడుతూ దళిత మైనారిటీ బడుగు యువకులపై పోలీసులాంటి కర్కశత్వం చూపింది. ఒక సిఐ కొడుతుంటే ఇంకో సిఐ కాళ్లతో తొక్కి కదలకుండా పట్టుకుంటాడు, మరో పోలీస్ వీడియో తీస్తాడు, ఇంకో పోలీస్ విరిగిన లాఠీల స్థానంలో ఎడతెగని ఉత్సాహంతో కొత్త కట్టెలు అందిస్తాడు. చుట్టూ ఉన్న పోలీసులు దెబ్బలు తింటున్న దళిత ముస్లిం యువకులను చూసి పగలబడి నవ్వుతుంటారు. ఇది కూటమి పాలనలో దళితులు ముస్లింలు బడుగుల పట్ల చంద్రబాబు సర్కార్ దాష్టికానికి నిలువెత్తు రూపం. ఈ రాష్ట్రంలో మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా లేక రెడ్ బుక్ పేరిట ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను బహిరంగంగా చితక్కొట్టే లోకేష్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? కొట్టి కొట్టి చివరకు లాఠీలు విరిగిపోతే కొత్త లాఠీలు తెచ్చుకుని మరీ కొట్టడం స్టేట్ టెర్రరిజం కాదా? ఇది హృదయం లేని పాలన కాదా? దళితులు ముస్లింలు బడుగులను బహిరంగంగా లాఠీలతో చావు మొదలమే విజయమని మీరు భావిస్తుంటే చంద్రబాబు మీరు ఈ గద్దెకి అర్హులు కాదు, మీది పాలన కాదు పీడన. తెనాలి నడి రోడ్డుపై పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిన్న ఆ పేద దళిత ముస్లిం యువకుల అరుపులు మీకు వినిపించకపోతే, ప్రాణభయంతో అన్నా కొట్టద్దు అంటూ విలపించిన వారి కన్నీళ్లు మీకు కనిపించకపోతే, ఆ యువకుల ఒంటి నుంచి కారిన రక్తపు బిందువులే రేపు మీ పాలనను కడతేర్చే మహా విప్లవం అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇంత అద్భుతమైంది రాశారు కదా. మరి అనంతబాబు ఆ రోజున అక్కడ ఉన్నటువంటి దళిత డ్రైవర్ని చంపినప్పుడు ఏమైంది ఈ బాధ? అదే అనంతబాబు బయటకు వచ్చి భారీ ఊరేగింపు చేసినప్పుడు ఏమైంది? అప్పుడు దళితులకు సంబంధించి గుర్తుకు రాలేదా? ఇంకోటి వీళ్ళది ఇక్కడ కులం ప్రస్తావించారే, మరి వీళ్ళు కొట్టినటువంటిది, వీళ్ళు చేస్తున్న దాష్టీకాలు, ఇది ఇప్పుడు నెటిజన్స్ వేస్తున్నటువంటి ప్రశ్న.